అకీకా సరైన విధానం. 1. నియత్ అనగా ఉద్దేశం. హృదయంలో ఉద్దేశించాలి, అల్లా ఇచ్చిన బిడ్డకు కృతజ్ఞతగా అకీకా చేస్తున్నాను అని. నియత్ వచ్చేసి నోటితో చెప్పనవసరంలా మనసులో అనుకుంటే సరిపోతుంది. ఏ సమయంలో చేయాలి తెలుసుకుందాం. పుట్టిన 7వ రోజు అకీకా చేయడం ఉత్తమం. ఆ రోజు జరగకపోతే 14వ రోజు లేదా 21వ రోజు చేయాలి. వీటిలో కూడా జరగకపోతే తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు. 3. ప్రాణి బలి, జంతు బలి తెలుసుకుందాం. అబ్బాయికి 2 గొర్రెలు లేదా మేకలు, అమ్మాయికి 1 గొర్రె లేదా మేక. జంతువు ఆరోగ్యంగా ఉండాలి. లోపాలు కళ్ళు, కాళ్ళు, చెవులు, కొమ్ములు లోపాలతో ఉండకూడదు. 4. తల వెంట్రుకలు తీసివేయడం. పుట్టిన 7వ రోజు శిశువు తల వెంట్రుకలు పూర్తిగా తీసివేయాలి. వాటి బరువుకు సమానంగా వెండి లేదా దాని విలువ డబ్బు పేదలకు దానం చేయాలి. 5. దువా. బలి సమయంలో ఈ దువా చదవాలి. బిస్మిల్లాహ్, అల్లాహు అక్బర్. అల్లాహ్, ఇది బిడ్డ పేరు అనగా పుట్టిన పిల్లలు ఉంటారు కదా, ఆ అకీకా చేసే పిల్లాడు గాని పాప గాని పేరు యొక్క అకీకా అనాలి. 6. మాంసం పంచడం. మాంసాన్ని పేదలకు, బంధువులకు, స్నేహితులకు పంచాలి. ఎముకలు విరక్కుండా కట్ చేయడం సున్నత్. కొంత మాంసం ఇంట్లో కూడా తినవచ్చు. 7. ముఖ్య ఉద్దేశం వచ్చేసి అనగా నియత్. బిడ్డను అల్లాహ్ రక్షించాలనే దువా, బిడ్డ పుట్టినందుకు కృతజ్ఞత, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సున్నతుని ఆచరించడం. మేము పెద్దయిపోయాము, మాకు అకీకా జరిగిందో లేదో మాకు తెలియదు, మాకు ఇప్పుడు చేసుకోవాలని ఉంది అనుకుంటే ఈ పద్ధతుల ప్రకారం మీ అకీకా మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇన్షాల్లా. ఒకవేళ మీరు మీ తల్లిదండ్రులు బ్రతికి ఉన్నట్లయితే వాళ్ళ అకీకా కూడా మీరు చేయాలనుకుంటే చేసుకోవచ్చు. మనిషి బ్రతికుండాలండి అకీకాకి, అది గుర్తుపెట్టుకోండి ఇన్షాల్లా. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో హదీస్ రిఫరెన్స్ కూడా ఇచ్చాను. ఇన్షాల్లా మీరు ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఉండిద్ది లేదా నా ఛానల్లో ఉంది, ప్లీజ్ దయచేసి చూడండి.